ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు 2011 సెన్సస్ బేస్డ్ ఎందుకు? కొత్త సెన్సస్ వచ్చేదాకా ఆగొచ్చు కదా అని చెప్పి అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఆర్‌జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా డీఎంకే పార్టీ ఇలా అంటున్నారనమాట. రెండోది ఈ పార్టీస్ అన్నీ కూడా కోటా వితిన్ కోటా, ఉప కోటాలు ఇవ్వమని అడగటము. దాంతో పాటు వుమెన్ రిజర్వేషన్ గురించి కాదు మా అభ్యంతరం, డీలిమిటేషన్ గురించి. అంటే వుమెన్ రిజర్వేషన్ పేరిట డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా కావాలని చేస్తున్నారు. దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్‌కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు వీళ్ళందరూ ఒపీనియన్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, డీఎంకే పార్టీకి సంబంధించి కావచ్చు. అయితే బిల్ పాస్ అవ్వాలంటే రేపు అపోజిషన్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే 2/3 రాజ్యాంగ సవరణ బిల్ అంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి. ఈ సందర్భంగా చూస్తే గనక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో ఎన్‌డీఏ, దానికి పూర్తి స్థాయిలో పాస్ చేసే మెజారిటీ లేదు. కాబట్టి ఈ బిల్లు రేపు అసలు పాస్ అవుద్దా? లేదా? అనేది పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము డీలిమిటేషన్‌కి సపోర్ట్ చేయము. మహిళా రిజర్వేషన్‌కి మా సపోర్ట్ ఉంటది. కానీ ఈ డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మేము సపోర్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పారు. దానికి సంబంధించి ప్రాసెస్ అనేది మాకు నచ్చట్లేదని చెప్పారు. దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్‌కి అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా చాలామంది అంటున్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి కూడా ఎప్పుడు ఎలా ఏర్పాటు చేస్తారు? 2011 సెన్సస్ బేస్ చేసి ఎందుకు ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.